సంపూర్ణత అభియాన్ యొక్క అన్ని సూచికలలో నా బ్లాక్ సంతృప్తిలో సాధించే విధాలుగా మరియు సంపన్న సమాజం వైపు నడిపిస్తామని మరియు దాని ఆకాంక్ష నుండి పూర్తిగా మార్చడానికి చేస్తున్నాను. మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మొదటి త్రైమాసికంలో మధుమేహ పరీక్షలు 100% చేయుటకు 30 సంవత్సరాలు పైబడిన వారికి రక్తపోటు పరీక్షలు నిర్వహించుటకు చేరుకుంటాము. ఆరోగ్యం ధన సంపదం శుభం కురుత్వం కళ్యాణం. కార్యక్రమాన్ని వారు మేడం గారికి వివరించారు. మరి मैडम मुझे यहाँ पे निमंत्रण देने के लिए आप सबका बहुत बहुत शुक्रिया। आज का प्रोग्राम बहुत ही अच्छे स्केल पे और काफ़ी उत्साह के साथ सबने ऑर्गेनाइज किया है। आप सबसे मिलके काफ़ी अच्छा लगा, सारे स्टूडेंट्स, टीचर्स, डिस्ट्रिक्ट और मंडल के ऑफिशियल्स। तो मैं थोड़ा सा बस ये क्लोजिंग के टाइम पे एक चीज़ बोलूँगी, संपूर्णता अभियान के बारे में ही उत्साह के साथ सबने ऑर्गेनाइज किया है। आप सबसे मिलके काफ़ी अच्छा लगा, सारे स्टूडेंट्स, टीचर्स, डिस्ट्रिक्ट और मंडल के ऑफिशियल्स। तो मैं थोड़ा सा बस ये क्लोजिंग के टाइम पे एक चीज़ बोलूँगी, संपूर्णता अभियान के बारे में ही, जो कि इस मंडल में आज हम लॉन्च कर रहे हैं। आज से लेके 30 सितंबर तक 6 इंडिकेटर्स पे ये लॉन्च इवेंट आपको संपूर्णता दिलाने की कोशिश है। तो उसमें से पहले 2 इंडिकेटर जो हैं, जो कि अभी स्किट और सारे स्पीचेस में भी बोला गया, वो था कि एंटीनेटल केयर यानी कि गर्भवती महिलाओं के लिए पहले 3 महीनों में क्या पोषण देना चाहिए और उनको किस तरह की देखभाल होनी चाहिए, उसके लिए स्क्रीनिंग और सप्लीमेंट्स यानी कि क्या खाना पीना देना चाहिए, वो है पहले 2 इंडिकेटर। और अगले 2 है आपकी बेसिक जो हेल्थ है, यानी कि डायबिटीज़ और हाइपरटेंशन नाम की जो 2
बीमारियां होती है जो बहुत बड़ी नहीं होती हैं, लेकिन उनकी स्क्रीनिंग 30 वर्ष की उम्र से ऊपर के लोगों के लिए अनिवार्य मानी जाती है। तो इस मंडल में उसको स्क्रीनिंग को बढ़ाने की जो कोशिश है और जो क्या क्या किया जा सकता है हेल्थ ऑफिशियल्स के साथ और उसका जागरूकता कैसे बढ़ाना है, इस पे अगले 2 इंडिकेटर है जिस पे अगले 3 महीने पे और काम किया जा सकता है। और ये सेल्फ हेल्प ग्रुप्स हैं, उन सब के लिए फाइनेंसिंग यानी कि कैसे उनको पहले 6 महीने में जो नए हैं उनको कैसे पैसे देने हैं, ये सब लेके बहुत सारा जागरूकता ऑलरेडी है। पर गट्टू में जब बाकी चीज़ों को यानी कि आपकी बेसिक हेल्थ और कृषि समाज और जो बाकी सेल्फ हेल्प ग्रुप से जब सब साथ में आ जाएंगे तो पूरा गट्टू पूरी तरह से संपूर्ण हो जाएगा। तो बेस्ट ऑफ लक। పనిచేస్తున్న అందరూ అధికారులు, వైద్యానికి సంబంధించి తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అందరికీ కూడా నా నమస్కారాలండి। ఈరోజు ఒక చాలా చక్కటి కార్యక్రమాన్ని మనము గట్టు మండలంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది। దీనికి సంబంధించి మరి ఇప్పుడే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, అసలు సంపూర్ణ అభియాన్ అనే కార్యక్రమాన్ని మన సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని ఎందుకు ఇక్కడ మొదలు పెట్టామంటే, గట్టు మీ అందరికీ తెలుసు చాలా రకాలుగా ఎన్నో రంగాలలో వైద్యం కానీ అలాగే ఇతర చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లేకపోవడం, ఉపాధి లేకపోవడం, ఇలాంటి చాలా వాటిల్లో గట్టు వెనుకబడి ఉందని చెప్పేసి మొత్తం దేశంలోనే ఒక 500 మండలాలు అభివృద్ధి చెందుతున్న మండలాలని గుర్తించడం జరిగింది। దాంట్లో మన జిల్లాకు సంబంధించి గట్టు మండలం అనేది ఎంపికైంది। ఇది మనందరికీ సంతోషం। కొన్ని విషయాల్ని మనం ఎప్పుడు కూడా పదే పదే మాట్లాడడం వల్ల వాటిలో మార్పు అనేది వస్తుంది। ఇప్పుడు అవే విషయాలని మనము మళ్ళీ కార్యక్రమం పెట్టిన తర్వాత ఏం చేయాలా, ఇది ఒక అభివృద్ధి చెందుతున్న మండలంగా గుర్తించిన తర్వాత ఇక్కడ ఏమి అభివృద్ధి చేయాలా, దీనికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగానే ఈ సంపూర్ణత అభియాన్లో మనం ఒక 6 ప్రధాన అంశాలుగా మనం ముందుగా తీసుకుంటున్నాం। దాంట్లో ప్రధానంగా మీకు తెలుసు గర్భిణీ స్త్రీలకు సంబంధించి మరి వాళ్ళకి సంబంధించిన పోషణ అనేది కానీ వాళ్ళ పౌష్టికాహారం అందించడం కానీ ఇవన్నీ చాలా ముఖ్యము। దీనికి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర చాలా చక్కగా వైద్య శాఖ వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా విధులు నిర్వహిస్తున్నారు। అలాగే ఎక్కడ ఉన్నా కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే మన జిల్లాలో ఎక్కువగా డెలివరీస్ అయ్యే తర్వాత గట్టు మండలే ఉంది। ఇది చాలా సంతోషకరమైన విషయం। హోమ్ డెలివరీ మన ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇక్కడ, తర్వాత మన హాస్పిటల్లో డెలివరీస్ చూస్తే మా సిబ్బంది చూసుకుంటారు। ఇవి కొన్ని 6 లక్ష్యాలు పెట్టుకున్నాం మనం ఈ 3 నెలల్లో పూర్తి చేయాలని। వివిధ శాఖల అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏవైతే లక్ష్యాలైతే మనం అనుకున్నామో దీంట్లో ఈ లక్ష్యాలను 100% మనం పూర్తి చేస్తే జాతీయ స్థాయిలో కూడా మన జిల్లాకు గుర్తింపు వస్తుంది। వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు, ఈ లక్ష్యాలన్నీ 100% సాధించినారు। జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి దానికి సంబంధించి వాళ్ళు ఒక ప్రశంస అనేది కూడా పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి। కాబట్టి తప్పనిసరిగా మనకి ఇదంతా కూడా ఆల్రెడీ చేస్తున్న కార్యక్రమాలు కానీ మనం 3 నెలల్లో కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం। ఆ 3 నెలలకు సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత డిఆర్డీఏకి సంబంధించిన సిబ్బంది, ఆ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ వీళ్ళకి సంబంధించి అందరూ కూడా మరి 3 నెలల్లో వాళ్ళ లక్ష్యాలు సాధించి పూర్తి చేయాలా। ఒక పని అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం మళ్ళీ కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం। ఈ రకంగా కొన్ని లక్ష్యాలను మనం అందరము చేయాలి అని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నా। మళ్ళీ ఈరోజు చాలా కాలాతీతమైన కూడా మీరందరూ కూడా చక్కగా మరి మండలంలో కూర్చొని మళ్ళీ విషయాలను విని పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ అయినారు। మీ అందరికీ కూడా ధన్యవాదాలు। నమస్తే।